మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని, ఆయన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు. ఓడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్ లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరన్నారు. జనరేటర్ పెట్టుకుని మీటింగ్ పెట్టి టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంటు పోయిందని కేసీఆర్ అబద్ధం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకి భారం అన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు. 10 ఏళ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పామని బీఆర్ఎస్ చీఫ్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్, జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు. నిన్న సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు. అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగు, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసులో చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడండి. 100 రోజుల్లో 205 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇది కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడలో మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.